హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనము రక్షకుడు సురేష్ గోపి నటించినటువంటి మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 25 నిమిషాలు. ఈ మూవీలో సురేష్ గోపి ఒక యాక్షన్ థ్రిల్లర్గా యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఇద్దరు స్నేహితులు వారు ఒక వ్యాపారం చేస్తూ మంచి భాగస్వామ్యంతో నడుస్తున్న టైంలో అట్లనే ఊర్లో పెద్ద మనుషులుగా అలానే ఆ ఊర్లో ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరిస్తూ ఉంటారు. అది సహించని పోలీసులు కొంతమంది వారిపై కొన్ని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ టైంలో ఏం జరిగింది, ఇద్దరు స్నేహితులపై ఎవరు అటాక్ చేశారు, ఆ తర్వాత ఇద్దరు స్నేహితులు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ఆ స్నేహితుల్లో మరొకరు భార్య అయినటువంటి ఆమె ఎందుకు చనిపోయింది, వారి పిల్లలకి ఎటువంటి ఆపదలు వచ్చాయి, వాటి నుండి సురేష్ గోపి ఎలా వారిని కాపాడాడు అనేదే ఈ స్టోరీ. సో ఈ రక్షకుడు మూవీ ఎలా ఉందంటే స్లో నేరేషన్, ఎటువంటి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసే సన్నివేశాలు కానీ సస్పెన్స్ కానీ ఇటువంటి ఏమీ లేకుండా ప్యారలల్గా నార్మల్గా చిత్రీకరించాడు డైరెక్టర్. సో ఈ మూవీని ఖాళీగా ఉంటేనే మాత్రమే చూడొచ్చు. ఎటువంటి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తేనే నచ్చుతుంది. బట్ ఈ మూవీ అంత చెప్పుకోదగ్గ విధంగా కూడా ఏమి ఉండదు. బట్ సురేష్ గోపి లాంటి స్టార్ హీరో ఇందులో యాక్ట్ చేయటం వల్ల ఈ రక్షకుడు మూవీకి కొంత బజ్ వచ్చిందే కానీ బట్ అంత వర్తబుల్ మూవీ అయితే కాదు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే టైంపాస్కి చూడాలే కానీ బట్ ఈ మూవీలో ఏదో కంటెంట్ ఉందని మాత్రం చూస్తే వేస్ట్. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఈ రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ, మీ నషరుద్దీన్.